హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. ఈరోజు గోరు చిక్కులు ఫ్రై చేశాను. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్గా అయితే గోరు చిక్కులు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి స్టవ్ మీద ఉడకబెట్టాను ఫ్రెండ్స్. తర్వాత అయితే ఇదిగో పోపు పెట్టేసుకున్నాను. తర్వాత పోపు పెట్టేసుకొని కొంచెంసేపు అలాగే వేగిన తర్వాత కొబ్బరి తురుము అయితే కొంచెం వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం నువ్వులు వేసి కరివేపాకు కారం వేసి చక్కగా ఇలాగ వేపి దించేసాను. పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. దించేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. తినని పిల్లలు కూడా ఇలా చేశారంటే చక్కగా తినేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. ఒక్కోసారి సాతానుడు చిన్న చిన్న సమస్యలు మనల్ని చిక్కుల్లో పడేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు ఆయన సన్నిధిలో ఎక్కువ మనం ప్రార్థించినప్పుడు ఆయన మన త్రోవలను సరళం చేసే దేవుడు, మనం ఉన్న చిక్కులన్నిటి నుంచి ఆయన విడిపించే దేవుడు, ఆ శోధనలన్నింటినీ మనల్ని తప్పించే దేవుడు మనకున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.